Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదండి, చాలా మంది ఆ వీడియో కూడా చూశారు. ఎంసీసీ కౌన్సిలింగ్ ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి ఫేజ్ 2కి సీట్లు అనేవి ఇంక్రీజ్ కాబోతున్నాయని చెప్పాను. సో ఇంక్రీజ్ అయినాయండి, మనకి సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ చేశారు. సో అసలు ఎక్కడెక్కడ ఎన్ని సీట్స్ రిలీజ్ చేశారు, ఎన్ని సీట్స్ ఇంక్రీజ్ అయిందనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ వీడియోలో అయితే నేను ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని సీట్స్ ఇంక్రీజ్ చేశారో మాట్లాడుకుందాం. సో ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఇంక్రీజ్ చేశారు, మనకి యాక్చువల్గా కొత్తగా కూడా కొన్ని కాలేజెస్ అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. అవన్నీ కూడా ప్రపోజల్ ఫర్ న్యూ ఎస్టాబ్లిష్మెంట్, గవర్నమెంట్ కేటగిరీలోనే కొన్ని కాలేజెస్ అయితే కొత్తగా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రపోజల్ ఫర్ ఇంక్రీజ్ ఇన్ సీట్స్. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న కాలేజెస్లో సీట్స్ కూడా ఇంక్రీజ్ చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రపోజల్ ఫర్ ఇంక్రీజ్ ఇన్ సీట్స్ విత్ రెస్పెక్ట్ టు యూజీ కాలేజెస్ ఆఫ్ డీమ్డ్ యూనివర్సిటీస్. సో డీమ్డ్ యూనివర్సిటీస్లో ఏవైతే యూజీ కాలేజెస్ ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకుని కూడా కొన్ని సీట్స్ అయితే ఇంక్రీజ్ చేశారు. ఇక్కడ 3 రకాలుగా సీట్స్ని అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఒకటి కొత్త కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేయడం, వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. తర్వాత ఏపీ, తెలంగాణ మాట్లాడుకుందాం. ఓకేనా. కొత్త కాలేజ్ వచ్చేసి అస్సాంలో ఎస్టాబ్లిష్ చేశారండి, ప్రజ్ఞ జ్యోతిష్పూర్ మెడికల్ కాలేజ్. యాక్చువల్గా అయితే వాళ్ళు రిక్వెస్ట్ చేసింది 100 సీట్లకి, బట్ అప్రూవ్ అయింది మాత్రం 50 సీట్లు. ఇక ఢిల్లీలో ఉన్న ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, దీనికి వచ్చేసి 50 సీట్లు ఇంక్రీజ్ చేశారు. గుజరాత్లో ఉన్న కాలేజ్కి 50 సీట్లు. సో ఆ హర్యానా రాష్ట్రంలో ఉన్న మరొక కాలేజ్లో 100 సీట్లు అయితే ఇంక్రీజ్ చేశారు. సో మీరు ఒక్కసారి ఇది డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు కనుక కావాలి అంటే చెక్ చేసుకోండి. మనం సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో ఏ కాలేజ్లో అయినా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. మీన్స్ మనం ఆప్షన్స్లో పెట్టుకుంటాం కదా, ఆప్షన్స్లో మీరు ఈ కాలేజెస్ని పెట్టుకోవచ్చు. కానీ ఎన్ఎంసీకి మాత్రం చాలా అథారిటీస్ ఉంటాయి కదా, ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిలింగ్కి వాళ్ళు ఏం చేస్తారంటే సీట్లు ఎక్కువైపోయినా కానీ, అంటే మ్యాచ్ అవ్వకపోతే కనుక ఆ సీట్స్ని మళ్ళీ వాళ్ళు క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. సో అదేం పెద్ద ఇష్యూ కాదండి, ఎందుకంటే మనకి అథారిటీ బాడీ నుంచే క్యాన్సిల్ అయితే మళ్ళీ వాళ్ళు వేరొక ఆప్షన్ అయితే ఇస్తారు. సో అదేం ఇష్యూ కాదు, మీరు అప్లై చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఓకేనా. ఇక తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కొడంగల్, తెలంగాణ, మన స్టేట్ సీఎం కొడంగల్ నియోజకవర్గం నుంచి విన్ అయ్యారు కదా. సో ఆ కొడంగల్ నియోజకవర్గంలో ఒక కొత్త కాలేజ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది 50 సీట్ల ఇంటేక్తో. ఓకేనా. ఎవరైనా ఆప్ట్ చేసుకోవాలంటే కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక కొత్త కాలేజెస్ కాకుండా ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న కాలేజెస్లో ఎన్ని సీట్లు ఇంక్రీజ్ అయిందో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు, గతంలో మనం రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని పిలిచేవాళ్ళం. సో ఈ కాలేజ్లో ఆల్రెడీ ఉన్న సీట్లు 120 అండి. వాళ్ళు పెంచమని అడిగిన సీట్లు 50, వాళ్ళు పెంచిన సీట్లు 30. ఓకేనా. కొత్తగా ఒంగోలులో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో మనకి 30 సీట్ల ఇంటేక్ అనేది పెరిగింది. ఓకేనా. నెక్స్ట్ కాలేజ్ చూద్దాం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మెడికల్ కాలేజ్, సనత్ నగర్, హైదరాబాద్. సో ఈ కాలేజ్లో ఆల్రెడీ ఉన్న సీట్లు 125, వాళ్ళు పెంచమని అడిగింది 50 సీట్లు, వాళ్ళు పెంచింది 25 సీట్లు. మనకి ఈఎస్ఐసి కాలేజ్లో ఏంటంటే ఈఎస్ఐసికి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా రిజర్వేషన్స్ ఉంటాయి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఇక మనకి డీమ్డ్ యూనివర్సిటీ యూజీ కాలేజెస్లో అయితే ఎలాంటి సీట్స్ అయితే ఇంక్రీజ్ అవ్వలేదండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. ఓకేనా. ఇది ఎంసీసీ ఏదైతే మేము సీట్లు ఇంక్రీజ్ చేస్తాం సెకండ్ ఫేజ్కి అని చెప్పిందో, సో వాళ్ళ అన్నమాట ప్రకారం సీట్లు అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ఎవరైనా సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో ఈ కాలేజెస్ని ఆప్ట్ చేసుకోవాలి అంటే కనుక మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇది వాళ్ళ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.